ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మేమందరము నీ యొక్క జనాంగముగా తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ పునరుత్థాన జీవితము మా అందరిలో ప్రభువా ఎల్లప్పుడూ ఉండునట్లుగా తండ్రి, క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా మీరు మమ్మలను చేయండి తండ్రి. నీ ఆత్మను గ్రహించండి, నీ స్వరాన్ని వినిపింపచేయండి. ఏ మనుష్యుని ఘనత కాదు ప్రభువా, క్రీస్తు ఘనతను మాత్రమే మేము కోరుతూ ఉన్నాం. మా హృదయాలను నీ ఎదుట కుమ్మరిస్తూ ఉన్నాము ప్రభువా. మీరు మాతో మాట్లాడండి. మీ వ్రాతను మా హృదయ పలకల మీద వ్రాయమని యేసు నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3, 4, 5 వచనములు, 5, 6 వచనముల వరకు చదువుకుందాం. 3వ వచనం నుండి, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. పౌలు భక్తుడు పునరుత్థాన జీవితం ఎంత ప్రాముఖ్యమో, పునరుత్థానమందు విశ్వాసం ఉంచడం ఎంత అవసరమో తెలియజేస్తూ ఉన్నాడు. నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశ సారం ఏంటి అంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడెను అంటున్నాడు. చూడండి, క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తద్వారా ప్రతి పాపికి, అనగా దేవుని యొద్దకు వచ్చిన ప్రతి పాపికి రక్షణ భాగ్యం దొరికింది. అయితే క్రీస్తు తిరిగి లేపబడడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ చెప్తున్నాడు లేఖనములను బట్టి అంటున్నాడు. లేఖనముల సారం ఏంటి? క్రీస్తు లేచిన తర్వాత కూడా ఇంకొక పని చేయాలని చెప్తా ఉన్నది లేఖనం. ఎందుకంటే మన రక్షణ ఆయన పునరుద్ధానుడు కాకుంటే అది సంపూర్ణం కాదట. ఏంటి? యేసు ప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది, అంతే కదా. ఏం సమాప్తమైంది? ప్రతి మానవాళి యొక్క పాప పరిహార యజ్ఞము పూర్తయి వారికి రక్షణ అనుగ్రహించబడింది. ఆ రక్షణ కార్యం సమాప్తమైంది అప్పటికి, అంతేగా. అయితే మనము లేఖనాల లోతుల్లోకి వెళితే మన రక్షణ సంపూర్ణం ఎప్పుడవుతుంది అంటే, ఆ రక్షణలో నిలిచి ఉన్నప్పుడు అవుతుందట. ఎప్పుడవుతుంది? రక్షణలో నిలిచి ఉండాలి. ఒకసారి మనం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మన రక్షణ సంపూర్ణము కాకుండా ఉండడానికి
కారణం ఏంటో చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడంటే అపవాది పడద్రోయబడినప్పుడు, అదే కదా చెప్తా ఉన్నాడు పైన. మన దేవుని ఎదుట రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. జాగ్రత్తగా ఈ వచనాలు పరిశీలన చేస్తే, ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యము దేవుని వైనాయి అంటే అప్పటిదాకా అపవాది చేతుల్లోనే ఉన్నాయి. చూసారా, రక్షణను దొంగిలిస్తున్నాడు అపవాది, క్రైస్తవుని శక్తిని దొంగిలిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని కొల్లగొడుతున్నాడు. మనం ఈ గ్రహింపు లేకపోతే మనము కూడా అపవాది చేటలో పడి కొట్టుకొని పోతాం. మెళకువగలిగి ఉండాలి క్రైస్తవుడు. దేవుని రాజ్యంలో కాలు మోపుంటున్నాడా, అపవాది రాజ్యంలో అడుగు పెడుతున్నాడా? మెళకువగలిగి ఉండాలి. అపవాది పడద్రోయబడినప్పుడే దేవుని యొక్క రాజ్యము, శక్తి, రక్షణ శాశ్వతంగా నిలిచి ఉంటాయి. లేకుంటే వాడు ఆ దేవుని రాజ్యాన్ని కొల్లగొట్టే పనిలో నిరంతరంగా ఉంటాడట. వాడి పని ఏంటో చెప్తా ఉన్నాడు పైన, రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపుతాడట. నేరము మోపుతాడు, రాత్రింబగళ్ళు నేరం మోపుతాడట. వాడి పని ఏంటి, వాడి పరిచర్య ఏంటి? శనివారము, బుధవారము, ఆదివారము సంఘంలో కూడుకుంటున్నాం కాబట్టి వాడు కూడా కూడుకోవడం అదే రోజుల్లో కాదు. ఎప్పుడు పగలనక రాత్రనక కంటిన్యూస్గా దేవుని దగ్గర నేరాలు మోపుతా ఉన్నాడట. కంటిన్యూస్గా నిరంతరం పనిచేస్తున్నాడు అపవాది. అందుకే వాడి రాజ్యం అంత బలంగా తయారవుతుంది. మరి మనకు ఎవరి దగ్గర నుంచి ఉంది సపోర్టు? ఆ సపోర్ట్ కోసమే యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఎందుకంటే యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచి సజీవునిగా ఉన్నది దేనికట? దేనికి? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి, విజ్ఞాపన చేయటానికట మన పక్షంగా తండ్రి దగ్గర. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, ఏలయనగా మనము యుక్తముగా ప్రార్థించుట ఎలాగో తెలియదు కానీ అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే మన పక్షముగా ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అపవాది కంటిన్యూస్గా నేరాలు మోపుతా ఉంటే క్రీస్తు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అందువలన ఈ మాత్రం మనం నిలవబడగలిగాం. లేకపోతే అపవాది ఎట్లాంటి వాడో చెప్తాను చూడండి ఒకసారి. జకర్యా గ్రంథము
3వ అధ్యాయము, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూస్తే, ఇక్కడ యెహోవా దూత ఎదుట యెహోషువ నిలవబడి ఉన్నాడు, జకర్యా ప్రవక్త నిలవబడి ఉన్నాడు, పక్కనే అపవాది కూడా నిలవబడి ఉన్నాడు. ఎవరెవరు నిలవబడ్డారు? మీరు త్వరగా చెప్తే మనం తొందరగా భోజనానికి వెళ్ళొచ్చు. నిద్రపోతే నేను ఇంకొంచెం పొడిగిస్తూనే ఉంటా, చెప్తున్నాను. ఎవరెవరు నిలబడ్డారు దేవుని దూత ఎదుట? యెహోషువ, జకర్యా ప్రవక్త, పక్కనే అపవాది కూడా నిలవబడ్డాడట. యెహోషువ ఎవరు? యెహోషువ ఎవరు చెప్పండి. ఇశ్రాయేలీలను నడిపించినటువంటి వాడు యెహోషువ. యెహోషువ ఉన్నంత కాలము ఇశ్రాయేలీలు తొలగిపోలేదంట పక్కకి. బైబిల్ గ్రంథంలో మీరు ఆ మాట చూస్తారు, తెలుసా? అంటే పర్ఫెక్ట్ లీడర్, అంతేనా? మంచి నాయకుడు. సంసోన్ నాయన ఉన్నంతకాలం మాకు దిగులే లేదు, కానీ నాయన పోయిన కాడి నుంచే మా సంఘం ఎట్ట తయారైందని చెప్పుకుంటాం కదా మనం. అట్లాగే యెహోషువ ఇశ్రాయేలీలను నడిపించాడు, చక్కగా మోషేలాగా నడిపించాడు. మోషేను నడిపించినప్పుడు ఇశ్రాయేలీలు తిరగబడ్డారు, కానీ యెహోషువ నడిపించేటప్పుడు ధైర్యం చేయలా. మేము మోషేకు లోబడినట్లే నీకు మేము లోబడతామన్నారు. యెహోషువకి చక్కగా నడిపించాడు. ఆ యెహోషువ ఈరోజు యెహోవా దూత ఎదుట నిలవబడ్డాడు. నిలవబడితే యెహోషువ గెటప్ ఎలాగుంది అంటే మురికి వస్త్రాలతో ఉన్నాడట. మూడవ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా. ఏంది? చక్కగా దేవుని మార్గంలో నడిపించినటువంటి దేవుని సేవకునికి మలిన వస్త్రాలు ఉండడమా? చూడండి, మామూలుగా ఉంటేనే ఊరుకోడు అపవాది, ఏ తప్పు లేకుండా ఉంటేనే ఊరుకోడు అపవాది. అట్లాంటిది ఇక మలిన వస్త్రాలు ఉంటే ఊరుకుంటాడా? ఇకేమంటాడు? ఈడు నావాడే అని బలవంతంగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు అపవాది. ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే దేవుని దూత అపవాదిని గద్దించాడట. గద్దించి ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, ఇతడు కొరివిలో నుండి అగ్నిలో నుండి తీయబడిన కొరివి. ఎలాంటి వాడట యెహోషువ? అగ్నిలో నుండి తీయబడిన కొరివి. ఇప్పుడు నిన్ను నన్ను నిలవబెట్టి మనం కాసేపు అక్కడికి పోదాం. ఎక్కడికి? యెహోషువ, జకర్యా, అపవాది నిలవబడిన దగ్గరకు పోదాం, యెహోవా దూత ఎదుట దగ్గరికి. ఇప్పుడు అపవాది మొదలు పెడతాడు మన మీద నేరారోపణలు చేయడం. దేవుని దూత దగ్గర నుంచి ఇట్లాంటి సర్టిఫికేట్ వస్తుందా మరి మనకి? అగ్నిలో నుండి తీయబడిన కొరివి, నోర్మోయ్, నువ్వు మాట్లాడడానికి నీకు అధికారం లేదు అంటాడా దేవుని దూత మన గురించి? చూడండి, అపవాది కంటిన్యూస్గా నిరంతరం ఎలాగైతే నేరాలు మోపుతూ పరిచర్య చేస్తూ ఉన్నాడో, క్రీస్తు సంబంధికులు ఆ నేరాలను సమ్మతించకుండా నోరు మోపిస్తారు. చూసారా? ఎప్పుడైతే మనము కూడా ఎవరైనా ఒక సహోదరు వచ్చి ఇంకొక సహోదరు మీద చాడీలు చెప్పిందనుకో, చెప్తే అవునా, నిజమే కావచ్చు,
నాకు కూడా డౌట్ వచ్చింది అన్నాం అనుకో, ఇండైరెక్ట్గా మనం ఏమంటున్నామో తెలుసా? అదే సమయంలో అపవాది కూడా నేరారోపణ చేస్తూ ఉంటాడు కాబట్టి, అవును సాతాను నువ్వు చెప్పింది నిజమే అని అపవాదితో చెయ్యేసినట్టేనంట, తెలుసా? అంటే అపవాదితో సహవాసం కలిగి ఉన్నాం మనం. క్రీస్తుతో సహవాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ చాడీలు చెప్పేవాడిని నోర్మొయ్, అగ్నిలో నుండి తీయబడిన కోరివే. పరిశుద్ధాత్మని అగ్ని ద్వారా పుట్టినటువంటి వారం మేము, దేవుని బిడ్డలం. ఆయన మమ్మలను కన్నాడు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం ఇచ్చి అని చెప్తామట. ఎవరు? క్రీస్తుతో సహవాసం ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఎన్నిసార్లు మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నాం, ఈ విషయాలు ఎన్నిసార్లు దయ్యంతో చేతులు కలిపామో మీరే ఆలోచించుకోండి. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఈరోజు పునరుద్ధాన దినం అయితే మమ్మల్ని దయ్యం దగ్గర తీసుకెళ్ళాడు అనుకుంటున్నారేమో. పునరుద్ధాన దినములో యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు వారు ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అంటే, ఆయనట మన సహోదరుల పక్షముగా విజ్ఞాపన చెయ్యడానికి, మన రక్షణను సంపూర్ణము చేయడానికి ఉన్నాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో అదే ఉంటుంది చూడండి. మన రక్షణ సంపూర్ణం కావడానికి శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడయ్యాడు. ఎందుకు అంటే, ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పునరుద్ధాన జీవితం యొక్క లక్షణం అది. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత మొట్టమొదటగా ఎవరికి కనబడ్డాడో మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి. నేను వాక్యం చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి వింటే ఏమని చదివాను ఇందాక? నేను కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుంటే, అక్కడ ఆయన మొదట పేతురుకు కనబడెను, ఆ తర్వాత శిష్యులకు ఇంకా 500 మందికి ఒక్కసారి కనపడ్డాడు అని రాశాడు. అవునా? ఇప్పుడు చెప్పండి, ఎవరికి కనపడ్డారు మొదట? స్త్రీలకు కనపడ్డా? వెరీ గుడ్, వెరీ గుడ్. మొదటగా స్త్రీలకు కనపడ్డాడు. ఎవరికి కనపడ్డాడు? స్త్రీలలో మొదటగా ఏ స్త్రీకి కనపడ్డాడు? మగ్దలేనే మరియకు కనపడ్డాడు. చాలా అలర్ట్గా నేను అనుకున్నట్టు మీరేమీ నిద్రమత్తుతో లేరు. వెరీ గుడ్. మగ్దలేనే మరియకు కనపడ్డాడు. మగ్దలేనే మరియ ఎవరు? 7 దయ్యములు పట్టినటువంటి స్త్రీ అట, రక్షింపబడక ముందు. దేవుని దగ్గరకు రాకముందు ఆమెతో ఎవరున్నారు? ఆమెకు ఎవరితో సహవాసం? దయ్యములు, అపవిత్రాత్మలతో సహవాసం. అపవిత్రాత్మలకు నిలయం అన్నమాట ఆమె. అపవిత్రాత్మలకు నివాసం ఆమె హృదయం. ఇప్పుడు అపవిత్రాత్మ చేసే పని ఏంటి? మొట్టమొదటిగా అపవాది చేసే పని ఏంటి? మనం ఇందాక చదువుకున్నాం. రేయింబగళ్ళు మన సహోదరుల మీద ఏం చేస్తాడు? నేరం మోపుతూ ఉంటాడు. ఇప్పుడు గ్రహించారా? ఎప్పుడైనా ఒక సహోదరు మీద చాడీ చెప్పడం అంటే ఏంటో తెలుసా? ఎవరికి నిలయం అయిపోయాం? దయ్యానికి నిలయం అయిపోతాం. జాగ్రత్త. దయ్యానికి నివాసం అయిపోతాం. జాగ్రత్త. తొందరపడి ఎవరి మీద చాడీలు చెప్పకండి, పుకార్లు పుట్టించకండి. ఎదుటి వ్యక్తి యొక్క గౌరవాన్ని దెబ్బ తీయకండి. చాలా డేంజర్. అపవాదితో చేతులు కలిపి వాడితో సహవాసంలో ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. ఇటు స్థితిలో నుంచి దేవుడు ఆమెను విడిపించాడు. విడిపించిన తర్వాత ఈమెకి ఇప్పుడు ఎవరితో సహవాసము? దేవునితో సహవాసము,
దేవుని శిష్యులతో సహవాసం. మనం అదే చూస్తాం అక్కడ లూకా సువార్త 8వ అధ్యాయంలో. యేసు ప్రభు వారు 12 శిష్యులను గ్రామాలకు సువార్తకు పంపిస్తూ ఉంటే వారితో పాటు ఈ స్త్రీలు కూడా పోయారు. వాళ్ళ ముందు వరుసలో ఉన్నది ఎవరో తెలుసా? మగ్దలేనే మరియ. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు దయ్యాలతో సహవాసం వద్దు, దేవునితో సహవాసం కావాలి. ఎప్పుడైతే దయ్యముల సహవాసాన్ని విడిచిపెట్టి వాటిని అసహ్యించుకొని దేవుని యొద్దకు వచ్చిందో, దేవుడు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు వారు మొట్టమొదటిగా ఎవరికి కనపడాలని కోరుకున్నాడంటే మగ్దలేనే మరియకు కనపడాలని కోరుకున్నాడు. కాబట్టి నువ్వెప్పుడైనా నీ సహోదరుల మీద చాడీలు చెప్పడానికి ఎవరైనా వచ్చినప్పుడు సమ్మతించకుండా నువ్వు దేవునితో సహవాసాన్ని కోరుకుంటావో, ఒప్పుకోకుండా దేవుడు తన ప్రత్యక్షతను మొట్టమొదటిగా నీకే కనబరచాలని కోరుకుంటాడు. అర్థమైందా? మనము ఇట్టి పునరుద్ధాన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. పైనున్న వాటినే వెదకండి. పైన ఏముంది? స్లాబ్ ఉంది, అంతేనా? ఇంకా పైన ఏముంది? ఆకాశం ఉంది. ఆకాశంలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి, అంతేనా? మరి నైటు నక్షత్రాలన్నీ ఒకేలా కనపడుతున్నాయా? నక్షత్రాలన్నీ ఒకలాగే కనపడుతున్నాయా? చెప్పండి. ఒక నక్షత్రం ఏమో బాగా వెలుతురుతో కనపడుతుంది, ఇంకో నక్షత్రం ఏమో తక్కువ వెలుతురుతో కనపడుతుంది. ఏంటి తేడా అంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుంటే ఆ తేడా ఏంటో తెలుస్తుంది. 3వ వచనంలో ఉంటుంది, చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకండి. పైన నక్షత్రాలు కనపడుతున్నాయి, కొన్ని నక్షత్రాలేమో బాగా ఎక్కువ వెలుతురుతో కనపడుతున్నాయి, కొన్ని ఏమో తక్కువ వెలుతురుతో కనపడుతున్నాయి. ఆ తేడా ఏంటి అంటే ఇదిగో ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీతి మార్గమును అనుసరించి నడుచున్నట్లు ఎందరు అనేకులను త్రిప్పుదురో. ఇక్కడ యెహోవా దూత ఎదుట అపవాది వచ్చేసి యెహోషువకి మురికి బట్టలు ఉన్నాయి, మురికి బట్టలు ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే అని మాట్లాడుతూ ఉంటే దేవుని దూత గద్దించి అతడు అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి గనుక అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరింపజేయండి అని చెప్పని ప్రశస్త వస్త్రములు ధరింపజేశాడట దేవదూత. ఇది యేసు ప్రభు వారు చేసేటటువంటి పరిచర్యకు ప్రతిబింబం. ఆయనతో కలిసి మనము కూడా పరిచర్య చేసేవారమైతే మనం ఏం చేయాలి? మనము కూడా మన సహోదరుల దోషములను కప్పిపెట్టి, నీతిమంతుడు అనేకుల పాపములను ఏం చేస్తాడు? కప్పి పెడతాడట. ఎందుకంటే నీతిని కనబరచటమే వాని పని. ఇదంతా చూస్తూ ఉండగానే జకర్యా ప్రవక్త అంటున్నాడు, అయ్యా మంచి బట్టలు వేసావు కానీ మమ్మల్ని అందరినీ నడిపించిన నాయకుడయ్యా, తలపాగా కూడా పెట్టు అంటున్నాడు. నీవు నేను అలాంటి క్రైస్తవులమైతే
ఎవరైనా మన దగ్గరికి మన సహోదరు మీద చాడీలు చెప్పడానికి వచ్చినప్పుడు వాటిని సమ్మతించకుండా వారిని మంచి నీతిగా కనపడేటట్లు కవర్ చేస్తామో, అంతేకాదు వారిని ఘనపరచడానికి కూడా ప్రయత్నం చేస్తామంట. చేశామా అసలు? నీ సహోదరుని యొక్క ఘనతను నువ్వు ఘనముగా ఎంచావా? పునరుద్ధానుడైనటువంటి వాడు చేసే పని ఇది. చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు చేసే పని ఇది. చనిపోనటువంటి వాడు చేసే పని మనం చేసే పని. నేరాలు మోపడం, నిందలు మోపడం, అవమానించడం. చనిపోయి తిరిగి లేచిన వాడు ఇదిగో నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను తిప్పుతారు. ఊరుకో, ఆ మాట మాట్లాడద్దు. నీతి మార్గాన్ని అనుసరించు, ఇది యేసయ్య చూపించిన మార్గం అని గద్దించి నీతి మార్గం వైపు అనేకులను త్రిప్పుతారు. అట్టి వారు మంచి వెలుతురుతో వెలుగుతారు. ఎవరు తక్కువ చేస్తారు? వాళ్ళు తక్కువ వెలుతురుతో వెలుగుతారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెదకండి. పైన ఏమున్నాయంటే ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయని చూసాం, కానీ బైబిల్ గ్రంథం ఇంకో మాట చెప్తా ఉంది. అక్కడ క్రీస్తు కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కుడి పార్శ్వమందు కూర్చొని ఇదిగో ఈ పని చేస్తూ ఉన్నాడు. మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీ సహోదరుల పక్షంగా మీరేం చేయాలి? విజ్ఞాపన చెయ్యాలి. అయ్యో, నా సహోదరి పడిపోయిందయ్యా, నా సహోదరి బలహీనురాలైందయ్యా, నా సహోదరుడు బలహీనుడైపోయాడయ్యా, బలపరచయ్యా. ఇదే అర్థం. తొట్టిల్లిన వారిని లేవనెత్తండి, సడలిన మోకాళ్ళను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. ఇదే క్రైస్తవుడు చేయవలసినటువంటి పరిచర్య. మనము ఇలాగా దేవుని వెదకే వారమైతే దేవుడు మగ్దలేనే మరియను ఎన్నుకున్నట్లుగా నిన్ను నన్ను ఎన్నుకుంటాడు. వాస్తవానికి పేతురును దేవుడు ఆదిమ సంఘపు మొదటి పెద్దగా దేవుడు ఎన్నిక చేసుకుంటే, పేతురు కంటే కూడా ముందు దేవుడు ఎవరికి కనపడ్డాడు? మగ్దలేనే మరియకు కనపడ్డాడు. ఈ మగ్దలేనే మరియ వచ్చి శిష్యులకు చెప్పింది క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి. చూసారా ఎంత గొప్ప ఆధిక్యతనిస్తాడో దేవుడు. మనము గనక దేవునితో సహవాసాన్ని కోరుకుంటే, అపవాదితో చేతులు కలపకుండా దేవునితో సహవాసాన్ని కోరుకుంటే, దేవుడు మనలను శిష్యులను హెచ్చరించే వారిగా తయారు చేస్తాడు. ప్రవక్తలను హెచ్చరించేటటువంటి వారిగా చేస్తాడు. మనం అపోస్తలుల కార్యముల్లో ఒక మాట చూస్తాం. అపోస్తలుల కార్యముల్లో 13వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. 49 నుండి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. దయ్యములతో సహవాసం కలిగినటువంటి వాళ్ళలో ముందు ఉపయోగపడేది ఎవరు? స్త్రీలే. చూసారా, భక్తి కలిగినటువంటి స్త్రీలు, భక్తి మర్యాదలు కలిగినటువంటి స్త్రీలు ఆ పట్టణపు ప్రముఖులను రేపి, పౌలు బర్నబాల పరిచర్యకు ఆటంకం కలిగించింది ఎవరో తెలుసా? భక్తి మర్యాదలు కలిగినటువంటి స్త్రీలేనంట వాళ్ళు. కానీ ఎవరితో ఉంది వాళ్ళకి సహవాసం? ఎవరితో చేతులు కలిపారు వాళ్ళు? అపవాదితో చేతులు కలిపారు. అపవాదితో సహవాసం ఉంది.
దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటుంటే ఇలాంటి వారు కూడా తయారవుతూ ఉంటారు. ఇంకొక వచనం చూద్దాం. 17వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ పేతురు చెప్తా ఉంటాడు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు 7వ వచనం నుండి, నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుతున్నారు. క్షమించండి, 17వ అధ్యాయం 1వ వచనం. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండేది కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 3 ఆదివారాలు, 3 విశ్రాంతి దినాలు. అప్పుడు విశ్రాంతి దినం అంటే శనివారం అనుకుంటున్నాం, తెలియదు మనకు అది కూడా. ఆ 3 విశ్రాంతి దినాలు తర్కిస్తూ వాదిస్తూ ఉన్నాడట. ఫలితంగా ప్రతి దృష్టాంతాన్ని ఎత్తి చెప్తూ యేసుక్రీస్తు ఖచ్చితంగా మృతులలో నుంచి లేస్తాడు అని చెప్తా ఉన్నాడట. దాని వలన 4వ వచనంలో చూస్తున్నాం, వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులో చాలామందియు ఘనత కలిగిన స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొండ్రి. 2 గుంపులు ఉన్నాయి. ఇద్దరు భక్తి పరులైనటువంటి, భక్తి మర్యాదలు కలిగినటువంటి స్త్రీలే. ఒకరేమో పౌలు బర్నబాల యొక్క పరిచర్యను ఆటంకపరిచారు, ఇంకొకరేమో పౌలు బర్నబాలతో కలిసి దేవుని పరిచర్యకు ముందుకు సాగారు. ఏంటి తేడా అంటే, ఒకరేమో దయ్యములతో సహవాసము, అపవాదితో చేతులు కలిపి సహోదరుల మీద నేరారోపణ చేస్తా, సహోదరులను నిందిస్తా, మృతతుల్యమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే, ఇంకొకరేమో సహోదరులను బలపరుస్తూ, సహోదరుల నిమిత్తం ప్రార్థన చేస్తూ, క్రీస్తుతో సహవాసం కలిగి పునరుద్ధాన జీవితాన్ని కలిగినటువంటి వారు. ఈ దినాన మనం ఎటువంటి వారిగా ఉంటున్నాం? చూడండి, రక్షణ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కలిగి ఉంటుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎప్పుడంటే రక్షింపబడేది? ముందేం చేయాలి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, ఆయన మృతులలో నుండి లేపబడ్డాడని విశ్వసించాలి. నమ్ముతున్నారు? ఇప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పి నమ్మిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. సగమే ఎత్తున్నారు కొంతమంది, అంటే డౌట్. అలాగ విశ్వసిస్తేనే మీకందరికీ రక్షణ. యేసు ప్రభు అని నమ్మి ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని విశ్వసిస్తే మీకు రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మీరు ఆయనతో కూడా లేపబడిన వారట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. ఎందుకు? ఆయన పునరుద్ధానుడు కాబట్టి, ఆయన పునరుద్ధాన శక్తి మనలోనికి వస్తుంది కాబట్టి మనము కూడా పునరుద్ధాన శక్తి కలిగినటువంటి వారు, మనం కూడా తిరిగి లేచినటువంటి వారం. మరి మనం తిరిగి లేచి మనం కూడా ఎట్లా ఉండాలి? యేసయ్యలాగే ఉండాలి. అంతేనా? యేసయ్యలాగే ఉండాలి. ఆయన పరిచర్య చేసినట్లే చేయాలి. ఆయన ఏం చేశాడు? సహోదరులందరి కొరకు విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. మరి మీరందరూ చేస్తున్నారా? బలహీనమైనటువంటి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఎవరైనా ఆత్మలో దిగజారిపోయి లోకంలో కలిసిపోతా ఉంటే వారి విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నారా?
లేకపోతే వారి గురించి చాడీలు చెప్తా ఇంకా మీరు అపవాదితో చేతులు కలిపి వారిని నరకపాత్రులుగా చేస్తూ ఉన్నారా? మీరు కూడా నరకపాత్రులు అయిపోతారు అట్లయితే. చూడండి, అలాంటి వారిగా మనం ఉండకూడదు. యేసయ్య పునరుద్ధానం మనము కలిగినటువంటి వారిగా ఉండాలి. మగ్దలేని మరియ యొక్క అనుభవంలో ఉండాలి. ఆమె ఎలాగైతే దయ్యముల సహవాసాన్ని విడిచిపెట్టి ఆ దయ్యముల నివాసంగా ఉండకుండా దేవుని నివాసంగా ఉండాలని తన హృదయాన్ని సిద్ధపరచుకుందో మనం కూడా అలాగా ఉండాలి. అలాగ ఉంటే దేవుడు మొట్టమొదటగా ఏదైనా ఒక ఆత్మీయ సత్యాన్ని బయలుపరచాలంటే నిన్నే ఎన్నుకుంటాడు. దేవుని శిష్యులు ఉండొచ్చు, అపోస్తలులు ఉండొచ్చు, కానీ ఒకవేళ నీవు గనక అలాంటి పరిచర్యకు సమ్మతించి నేను క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటాను, నేను సహోదరుల మీద నేరము మోపను, నేను సహోదరులను బలపరుస్తాను, ప్రార్థన చేస్తాను, నేరాలు మోపడం, చాడీలు చెప్పడం, అవమానించడం అది నా పని కాదు, అది అపవాది పని, నేను ఎన్నడూ అపవాదితో చేతులు కలపను అని నువ్వు నిర్ణయం తీసుకుంటావో, అపోస్తలుల కంటే ముందు, శిష్యుల కంటే ముందు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు మీకు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మేము విన్న ఈ వాక్యము మా హృదయాలలో ఫలింపచేయండి. క్రీస్తు పునరుత్థానుడైనది లేఖనముల నెరవేర్పు కోసం అంటూ చూస్తూనే ఆ లేఖనముల సారం ఏమిటి అంటే ఆయన తండ్రి యొద్ద విజ్ఞాపన చేయాలి. ప్రభువా, మేము కూడా క్రీస్తుతో కలిసి ఇదిగో మా సహోదరుల నిమిత్తము విజ్ఞాపన చేయడం అనేది వాక్య సారాంశం అని మేము ఇప్పుడు గ్రహించాం. తండ్రి, మమ్మల్ని అందరినీ అట్టి వారిగా చేయండి. ఎన్నడూ కూడా అపవాదితో చేతులు కలపకుండా, అపవాది పరిచర్యలో పాలు పంపులు పొందకుండా క్రీస్తు పరిచర్యలో భాగస్థులము ఉన్నట్లుగా నీ యొక్క పునరుద్ధానపు శక్తిని మాకందరికి అనుగ్రహించమని యేసు అను పుణ్యమైన నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.